మాజీ మంత్రి కేటీఆర్ సంచలన పోస్ట్. నన్ను అరెస్ట్ చేయండి అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్, పేదలకు అండగా ఉండటం కుట్రలాగా కనిపిస్తోందా అంటూ ఫైర్. 50 లక్షల రూపాయల బ్యాగ్ తో దొరికిన వ్యక్తికి అన్ని కుట్రలేగా కనిపిస్తాయి. ఇద్దరు మనుషులు ఫోన్లో మాట్లాడుకోవడం కుట్రలాగే కనిపిస్తోందా? తనను అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకెళ్తానన్న కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేసుకోండి అంటూ ఎక్స్ లో ఆసక్తికర పోస్టు పెట్టారు. పేదలకు అండగా నిలబడ్డం కుట్రలాగే కనిపిస్తోందా అంటూ ప్రశ్నించారు ఆయన. 50 లక్షల రూపాయల బ్యాగ్ తో దొరికిన వ్యక్తిని అన్ని కుట్రలాగే కనిపిస్తాయి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతులు నిరసన చేయటం, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి బెదిరింపులకు రైతులు తల దించుకోవటం, ఇలా అన్ని కూడా కుట్రలాగానే కనిపిస్తూ ఉంటాయంటూ ఎద్దేవా చేశారు. ఇద్దరు మనుషులు ఫోన్లో మాట్లాడుకోవడం కూడా కుట్రలాగే కనిపిస్తోందా అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాగా ఇటీవల కలకలం రేపిన లగచర్ల ఘటనలో కేటీఆర్ ప్రమేయం ఉన్నట్టు పోలీస్ రిమాండ్లో తేలినట్టు వార్తలు రావటం సంచలనంగా మారిన వేళ ఆయన చేసిన తాజా ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు సురేష్ రాజ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పట్నం నరేందర్ రెడ్డితో దాడికి సంబంధించి కేటీఆర్ ఫోన్లో మాట్లాడారని, ఆయన వ్యూహంలో భాగంగానే లగచర్ల ఘటన చోటు చేసుకుందని ఇలా ఎన్నో సందేహాలు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తనని అరెస్టు చేసుకోండంటూ ఆయన పోస్ట్ చేయటం ఒకంత రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి తెలంగాణ రాజకీయాల్లో నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.